వేలాది మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు, శాసనసభ్యులు, మంత్రులు హాజరైన తెరాస ప్లీనరీలో ఓ యువతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభ్యులు తీర్మానాలను చదువుతున్న సమయంలో వేదికపైకి వెళ్లి ముఖ్యమంత్రి పక్కనే కూర్చుని ఓ కాగితమిచ్చి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. నలువైపులా పోలీసుల మోహరింపు, పార్టీ నేతల పర్యవేక్షణ నడుమ సాగిన ప్లీనరీలో ఉన్నట్టుండి ఓ యువతి వేదికపైకి వచ్చి కేసీఆర్ పక్కన కూర్చుంది. సవినయంగా ఓ కాగితం ఇచ్చి నవ్వుతూ కిందకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ యువతి ఎవరనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి సభా వేదికపై వెల్లడించారు. పక్కకు వచ్చి కూర్చొని అతను మాట్లాడిపోయిన చిట్టి తల్లి స్వీటీ అని ఒక చిన్న పాప. 2001లో నేను ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతం అమ్మాయి ఎక్కడికి పోయినా జీప్ మీద కూర్చొని చిన్న గొంతుతో జై తెలంగాణ అనేది. ఇప్పుడు ఇంత పెద్ద నేను తెలంగాణ వచ్చేటప్పటికి అంకుల్ తెలంగాణ వచ్చింది కదా, నేను పైలట్ ట్రైనింగ్ అయితే తెలంగాణ ఫస్ట్ పైలట్ అయితే ఉమెన్ పైలట్ అయితే నాకు డబ్బులు మంజూరు చేయాలని చెప్పి ఇచ్చిపోయింది. మీరు బ్రహ్మాండంగా సపోర్ట్ కొట్టున్న అమ్మాయి పైలట్ కావాలా, తప్పకుండా ఈ అమ్మాయికి డబ్బులు ఎన్ని అవుతుందో మంజూరు చేసి ఆ అమ్మాయిని పైలట్ చేద్దాం. మన స్వీటీ గగనతలంలో తెలంగాణ గగనతలం తిరుగుతుంటే అక్కడ కూడా జై తెలంగాణ నినాదం వినపడుతుంది. అంత బాగా ముందుకు పోదాం. వేలాది మందిలో తనను కేసీఆర్ గుర్తించడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని స్వీటీ ఆనందం వ్యక్తం చేసింది. జై తెలంగాణ నినాదమే తనకు తెలిసిన తొలి మాటగా చెప్పిన ఆ యువతి పైలట్ అయ్యి గగనతలంలో జై తెలంగాణ అని నినదించడమే తన లక్ష్యంగా పేర్కొంది. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరని సంతోషం వ్యక్తం చేసిన ఆమె భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ధీమా వ్యక్తం చేసింది. నాకు ఊహ తెలిసిన వయసు నుంచి నేను కేసీఆర్ గారితోనే ఉన్నాను. నేను నా మొత్తం జీవితంలో గట్టిగా చెప్పిన మాట అంటే జై తెలంగాణ ఒకటే. కేసీఆర్ గారితో ఉన్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం తెలంగాణ ఈ ఒక్కటే నా మనసులో తిరుగుతుంది. ఇన్ని వేల మందిలో కేసీఆర్ గారు నన్ను గుర్తు పెట్టుకొని నన్ను స్టేజ్ పైనకి పిలిచి నువ్వు పైలట్ అవ్వాలి, నేను చూడాలి, నువ్వు పైనుంచి జై తెలంగాణ చెప్పాలి, నేను కింద సంతోషపడాలి అని చెప్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ప్రతిభావంతుల్ని తెలంగాణ సర్కార్ అన్ని విధాలా ప్రోత్సహిస్తుందనడానికి స్వీటీ సంఘటన నిదర్శనమని ప్లీనరీకి హాజరైన ప్రతినిధులంతా చెప్పుకోవడం గమనార్హం.